చేనేత కుటుంబాలను ఆదుకోవాలి చేనేత కుటుంబాలను ఆత్మహత్య చేసుకున్నటువంటి చేనేత కుటుంబాలను ఎక్స్గ్రేషన్ వెంటనే ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలకు ఎక్స్గ్రేషన్ వెంటనే చేనేతల బడ్జెట్ ను పెంచాలి 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 చేనేతల బడ్జెట్ ను వెంటనే అమలు చేయాలి గిఫ్ట్ పథకాన్ని అమలు చేయాలి గిఫ్ట్ పథకాన్ని సోదరులారా ఈరోజు జాతీయ చేనేత వస్త్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి రాజాపేట మండల కేంద్రంలో మరి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఇవాళ మరి చైతన్య ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి చేనేత కార్మికులు ఇప్పుడే కాదు, ఈ చేనేత దినోత్సవం అనేది 1905వ సంవత్సరం అంటే సుమారుగా 120 సంవత్సరాల క్రితమే మరి భారతదేశంలో భారతదేశ స్వాతంత్ర ఉద్యమాన్ని పూర్తిగా తీసుకొని సరిగ్గా 120 సంవత్సరాల క్రితం ఇదే రోజు మరి జాతీయ చేనేత దినోత్సవాన్ని కూడా నిర్వహించడం జరిగింది. స్వదేశీ వస్త్రాన్ని ఆదరించాలని చెప్పి స్వదేశీ ఉద్యమాన్ని పూర్తిగా తీసుకొని ఆగస్టు 7వ తేదీన 120 సంవత్సరాల క్రితం ఇదే రోజు నిర్వహిస్తే మరి దాన్ని ఆదర్శంగా తీసుకొని మరి సరిగ్గా 2015వ సంవత్సరంలో మరి కేంద్ర స్థాయిలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరి ఈ రోజును జాతీయ చేనేత వస్త్ర దినోత్సవంగా నిర్వహిస్తుండడం చాలా గర్వించదగ్గ పరిణామం. కాబట్టి ఒకవైపు చేనేత కార్మికులు ఇవాళ కాదు, అనేక దశాబ్దాలుగా చేనేత రంగం అంటే భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక కుటుంబాలు, అత్యధిక ప్రజలు ఆధారపడ్డటువంటి రంగం ఏదనంటే అది చేనేత రంగం. చేనేత రంగం అంటే ఒక కులానికి సంబంధించినటువంటి రంగం కాదు, ఇది సమస్త ప్రజలంతా కూడా ఆధారపడి జీవనం గడుపుతున్నటువంటి రంగం. కాబట్టి ఈ రంగాన్ని ప్రభుత్వాలు, పాలకులు ఆదరించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉందని చెప్పి ఈ సందర్భంగా పాలకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకనాడు చేనేత రంగం మీద ఆధారపడి కోట్లాది మంది నివసించినటువంటి సందర్భం. కానీ క్రమక్రమంగా ఇవాళ చేనేత కార్మికుల సంఖ్య తగ్గుతూ ఉందంటే పాలకులు ఒకవైపు ఈ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, ఈ రంగాన్ని ఆదరించడంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. తత్ఫలితంగా ఈ రంగంలో చాలామంది నిరాదరణకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా పాలకులు ఆలోచన చేసి ఈ వర్గాలకు కావలసినటువంటి అవకాశాలను కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో గిఫ్ట్ పథకాన్ని అమలు చేయాలి. చేనేత కుటుంబాలకు వాళ్ళ జనాభా ప్రాతిపదికన బడ్జెట్ను కేటాయించాలి. రాజకీయ రంగంలో ఈ వర్గాలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి జనాభా ప్రాతిపదికన ఈ వర్గాలకు రాజకీయపరమైనటువంటి అవకాశాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హ్యాండ్లూమ్ కావచ్చు, అదే రకంగా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పాలకుల మండళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే రాష్ట్రంలో చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నటువంటి చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. 45 సంవత్సరాలు నిండినటువంటి చేనేత కార్మికుడికి పెన్షన్ సదుపాయం కూడా కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చేనేత కుటుంబాలకు జనాభా ప్రాతిపదికన 5,000 కోట్ల రూపాయలతోనే బడ్జెట్ కేటాయించి ఆ రంగంలో అనేక రకమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి చేయుతనివ్వాలని చెప్పి ఆ రకంగా వృత్తిపరమైనటువంటి నైపుణ్యాలను ప్రభుత్వం కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు చేస్తూ చేనేత కార్మికుల ఐక్యత, చేనేత కార్మికుల ఐక్యత.